ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు ఈ మధ్యవారపు ఉపవాస ప్రార్థనలను సహాయం చేస్తున్నావు దేవా. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను కూడా తేలగొడుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మేము దేవా తండ్రి ఎలాగుండాలో మాకు మీరు నేర్పించుము తండ్రి. వర్షములు బట్టి, వాతావరణం బట్టి, మా సుఖములు బట్టి మేము ఎక్కడ నీ సన్నిధిని నిర్లక్ష్యముగా ఉండనివద్దు ప్రభా తండ్రి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపని వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాములు దేవా తండ్రి. రాని వరకు మరొక అవకాశం మీరు దయచేసి బలపరచుము. నీకన్నికం గల ఆత్మచేత నింపండి, దర్శించండి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడము దేవా. లైవ్లో వాక్యము విన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునము. ఎలాంటి అంతరాయం లేకుండా వాక్యం విరివిగా వెతబడుటకు నీ సహాయం, నీ కాపుదలుంచి బలపరచుము దేవా. ఎన్నో ఎరికల మధ్యన, ఇబ్బందుల మధ్యన, ఎన్నో సమస్యల మధ్యన దేవా తండ్రి, ఎన్నో ఒడిదడుకుల మధ్యనను దేవా తండ్రి, క్లిష్టమైన వాతావరణం మధ్యనను దేవా తండ్రి, అన్నీ దేవా తండ్రి సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ పరిచర్య ముందుకు సాగిస్తూ ఉన్నాము. అనేక మందికి దీని యొక్క లోతు, దీని యొక్క విధానము, దీని యొక్క శక్తి అర్థము కాకపోవచ్చు కానీ ప్రభా తండ్రి, నశించు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉండవచ్చు కానీ రక్షించబడిచిన వారికి దేవుని శక్తి అని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా నన్ను మమ్మల్ని చేసి బలపరిచి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతంలో ఒక పాట పాడుకుందాము. నూట 70వ పాట. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. 170వ పాట పాడుకుందాం. 170. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు పరముడనే ప్రణతే సౌండ్ తగ్గించి పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడనే ప్రణతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా శరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవా దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు దీనుడవైధితముగా కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవైధితముగా కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శాస్త్రమోకనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను శాస్త్రమోకనిను సిలువ పైన నిన్ను చంపగను శాంతముతో నీ శాస్త్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా శాంతముతో నీ శాస్త్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం విన్నాయి ఉన్న బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షించ వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు నేనొక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి చేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లో
వీధిలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. వాక్యము మనం విందాం. ప్రభుని ఒక విందుకు పిలిచారు. విందుకు పిలిచినప్పుడు ఆయన భోజన పంక్తిలో కూర్చున్న వారితోటి ఈ మాటలన్నీ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఒకడు ప్రభుతోటి చెప్తా ఉన్నాడంట. అయితే ప్రభువారు ఏమన్నారంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించెను. విందు చేసినప్పుడు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని డబ్బులు మనము ఏ పదార్థముల కోసమైనా, అది టెంట్ హౌస్ కానివ్వండి, మైక్ కానివ్వండి, స్టేజ్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే డెకరేషన్ కానివ్వండి, భోజన పదార్థములు కానివ్వండి, లక్షలు ఖర్చు పెట్టి విందు చేసిన విందు భోజనం చేయడానికి ఎవరో రాకపోతే ఆ ఖర్చుకి విలువ ఉంటుందా? ఉండదు. ఎంత ఖర్చు చేసినా, లోకములో లేని పదార్థములు మనం సిద్ధం చేసినాం, మన ఊర్లో అందరికన్నా మంచిగా అన్ని ఏర్పాట్లు చేసినాం, లేకపోతే లోకములో కొత్త రకమైనవి విందులు ఆర్భాటాలు చేయడానికి రోజు రోజుకి విభిన్నమైన పద్ధతులు, విభిన్న డెకరేషన్లు అన్నీ కూడా లోకంలోనికి వస్తూ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ విందును లేకపోతే విందును చూడడానికి కానీ, విందులో భోజనము చేయడానికి కానీ ఎవరు రాకపోతే ఆ విందు వలన ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి ఘనత కూడా ఉండదు. కనుక ఒక ఆయన పెద్ద ఆయనకు గొప్ప విందు చేసి ఏం చేశారంటే అనేకులను పిలిచాడు. అందరికీ ఏంటవి? శుభలేఖలు లేకపోతే ఆహ్వాన పత్రికలు, ఇన్విటేషన్స్ ఇచ్చాడు. విందు రోజు వేస్తారా ఆహ్వానము? పల్లెటూరులో పద్ధతి ఉంటుంది. పల్లెటూరులో ముందు చెప్పాలి, ఆ రోజు కూడా బాబు మళ్ళీ రండి అని బతిమలాడుకోవాలి. ఈ 14వ అధ్యాయం చేస్తే విందు ఎలాగ చేయాలో ప్రభు తేటగా చెప్పాడు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు ఈ పద్ధతులన్నీ తెలియవు, కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ విందు వాళ్ళు కనబడరు. ఎక్కడికి వెళ్ళారంటే పిలవడానికి వెళ్ళారు. ముందే చెప్పలేదు, చెప్పేవండి మళ్ళీ ఈరోజు కూడా పిలవాలండి, లేకపోతే రారండి. అలాంటి వాళ్ళకి ఎందుకు పిలవడం అనవసరం కదా. ఇక్కడ జరుగుతున్న పద్ధతి అదే. విందు ఏర్పాటు చేయబడింది. విందు కాలం అంటే విందు టైం అయిపోయింది అంటే ఒక వారం రోజుల ముందో, 10 రోజుల ముందో, నెల రోజుల ముందో అందరికీ ఆహ్వానం పంపించాడు ఈ పెద్ద ఆయన. అయితే విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమైనదై రండని పిలువబడిన వారందరితో చెప్పుటకు తన దాసుని పంపెను. కనుక విందు సిద్ధమైంది కనుక మీరు రండి. చిన్నప్పుడు ఒక బోర్డు చూస్తూ ఉండేవాళ్ళు రోడ్డు మీద, భోజనము సిద్ధమైంది, భోజనము రెడీ, మీల్స్ రెడీ అని పెద్ద వరకు హోటల్స్లోని రోడ్డు మీద ఇలాగా మడత ఆకారంలోని బోర్డులు పెట్టేవాళ్ళు. అంటే సాధారణంగా మధ్యాహ్నం భోజనం 12:30కి ప్రారంభం అవుతుంది హోటల్స్లో. ఇంకా కొంచెం ముందుగా ఏదైనా 12 తినవలసిన వాళ్ళు ఉంటే, అరే హోటల్ 12:30 కదని ఆలస్యం అవుతారేమో అనుకుని ఆ హోటల్లో చేయవలసిన భోజన పదార్థములు 12 కన్నా ముందే సిద్ధమైపోతే భోజనం తయారైంది, మీల్స్ రెడీ, పలావ్ రెడీ అని బయట
ఒక బోర్డు తీసుకొచ్చి పెడతారు. అది చూసగానే ఇక్కడ రెడీగా ఉందిరా, వెళ్ళి భోజనము చేయొచ్చని మనుష్యులు హోటల్లోనికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. ఆ రీతిగా విందు సిద్ధమైంది కనుక ఈ యొక్క విందు యొక్క పెద్ద ఆయన ఏం చేశారంటే దాసుని పంపించాడు, విందు రెడీగా ఉంది అని వారితోటి చెప్పమని తన దాసుని పంపాడు. 18వ వచనం, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అయితే వారందరూ నెపములు అంటే మన భాషలో సాకులు, మన భాషలో ఏదో కారణము వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు మనం ఏం చెప్తాం, నాకు ఒళ్ళెప్పుగా ఉందిలేండి, రాలేనులేండి, నాకు బాగాలేదనండి. కొన్నిసార్లు వెళ్ళి అక్కడ తినడానికి ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తాం, నేను కొంచెం ట్యాబ్లెట్ వేసుకుంటాను కాబట్టి ఇంటి దగ్గర ఇప్పుడే తినేసి వచ్చాను, మళ్ళీ లేట్ అయితే కష్టం, డాక్టర్ గారు ట్యాబ్లెట్ టైంకి వేసుకోమన్నారు కనుక ఇంటి దగ్గర చేసి వచ్చానని చెప్తాం. కొన్నిసార్లు మనకి తినడానికి ఇష్టం లేకపోతే నేను తినకూడదు, నా ఆరోగ్యం బాగాలేదు కనుక నేను తినటం లేదు కనుక ఏదో ఒక రకముగా, లేకపోతే వాళ్ళు వండిన వంట మనకి ఆ కాయగూరలో ఆ యొక్క చికెనో మటనో మనము నచ్చినదైతే నేను తినను అని మనము ఎలాగో అలాగని ఏదో ఒక కారణము చెప్పి భోజనము చేయకుండా వచ్చేస్తాము, లేకపోతే వెళ్ళకుండా అయినా మానేస్తాము. అయితే వీరందరూ ఎలాగ చెప్తున్నారంట, ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏమంటున్నాడంటే, నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. పొలము కొన్నాడంట ఆయన. అప్పుడే చూడాలా పొలము? విందు ఎంతసేపు భోజనం చేస్తాము? నేనైతే మహా అయితే 7 నిమిషాలు 10 నిమిషాల కన్నా భోజనం దగ్గర ఉండడానికి ఇష్టపడను. 5-7 నిమిషాలు భోజనం చేసేస్తాను. భోజనము ఫుల్గా తిని ఆరగిస్తే తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. లేకపోతే భోజనము కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే నిజముగా ఎమర్జెన్సీ అయినప్పుడు భోజనము చేయకుండా సగం ఆకలితోటే లేచిపోవాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వారు కానీ, స్కూల్ కానీ, కాలేజీల్లో ఉన్న కానీ ఎక్కడైనా సరే భోజనానికి విరామం ఎంత టైం ఇస్తారు? గంట సమయం ఇస్తారు. కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్ళినా, ఆఫీసులో పనిచేసేవాళ్ళు, కూలికి వెళ్ళిన వాళ్ళు భోజనం చేయడానికి కొన్నిసార్లు అరగంట ఇస్తారు. మధ్యాహ్నం అయితే గంట సమయము విరామం ఇస్తారు. కనుక ఇప్పుడు పొలము చూడడానికి వెళ్ళాలంటున్నాడు. మహా అయితే ఇతను విందు రెడీగా ఉంది కనుక భోజనము చేయడానికి ఇతను వెళ్ళి భోజనం చేసి గంట సమయం చూసుకుని తర్వాత వెళ్ళి పొలం చూసుకోవచ్చు. ఎందుకంటే పొలం ఎక్కడికి పారిపోతుందా? పారిపోదు. పొలం ఏమైనా పాడైపోతుందా? పాడైపోదు. పోనేదో చేపలు కొన్నానండి, అవి చచ్చాయో బ్రతికాయో చూడాలి, ఫ్రిడ్జ్ లేదు, చెయ్యకపోతే పాడైపోతా అంటానికి ఇది ఏమి పోయే సంబంధం, అంటే నశించిపోయేది లేకపోతే పాడైపోయే వస్తువు కాదు. పొలం అనేది నిత్యము ఉండేది. ఎప్పుడు వ్యవసాయం చేస్తే అప్పుడు ఎప్పుడు తింటే దున్నబడుతుంది, ఎప్పుడు నీరు పెడితే అది నానుతుంది, ఎప్పుడు ఎండగడితే అది ఎండుతుంది. పొలము మనము చెప్పినట్లుగా, మనం అనుకున్నట్లుగా పొలము దాని యొక్క నైజమును అణుచుకుంటూ మనకు సారమును ఇస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతను, నేను పొలము కొన్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడాలి, వెంటనే వెళ్ళి చూడాలి. అంటే పొలము కొనకుండానే చూడకుండానే కొన్నాడా కదా? పెద్దలు అంటారు, అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలన్నట్లుగా. అంటే పొలము చూడకుండా కొనేసాడా? బజానా ఇవ్వకముందు 100 సార్లు ఆలోచిస్తాం. అరే నేను అంతకు బేరం ఆడాను రా, ఇవ్వచ్చు అంటావా? ఎవరి పొలం? ఫలానా వాడి పొలము. అక్కడ గట్టు దగ్గరే ఉంది, తూము దగ్గరే ఉంది, ఆనకట్టు దగ్గరే ఉంది, మొదటి పొలం ఇది, ఫలానా అన్నీ చెప్తాం. పూర్తి డబ్బులు కాకపోయినా బజానా అంటే అడ్వాన్స్ ఇవ్వకముందే 100కి 10 సార్లు ఆలోచించి
మళ్ళీ ఏదైనా ఇది కష్టమో నష్టమో తెలీదు, డబ్బులు ఇచ్చేసిన తర్వాత అవి తిరిగి వెనక్కి రావు గనుక ఆలోచించిస్తాం. ఇది అడ్వాన్స్ కాదు, పూర్తిగా పొలమును విక్రయించేసాడు, కొనేసుకున్నాడు అంటే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి ఉంటుంది కనుక అలాంటి వ్యక్తి అన్నాడు పొలం వెళ్ళి చూసి రావాలి. తర్వాత వాడు ఏమంటున్నాడు చూడండి, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మొదటివాడు జవాబు రెండవవాడు జవాబు కూడా ఒకలాగా ఉంది. ఇతడు కూడా కొనడానికి వెళ్తున్నానని చెప్పలేదు. 5 జతల ఎడ్లు సంతలోనికి వెళ్ళి బజార్లోనికి వెళ్ళి కొన్నాడా కొనలేదా? కొన్నాడు. ఇప్పుడు ఏం పరీక్ష చేస్తాడు? కాళ్ళు అరిగిపోయాని పరీక్ష చేస్తాడా, లేకపోతే దానికి రొంప చేసిందని పరీక్ష చేస్తాడా? ఏది ఎడం పక్క కట్టాలి, ఏది కుడి పక్క కట్టాలో అమ్మేటప్పుడు ఎడం పక్కన ఏది ఉండాలో కుడి పక్కన ఏది ఉండాలో అమ్మేవాడు దాన్ని అలాగే మనకి తీసుకొచ్చి అమ్ముతాడు, పక్క పక్కన కడతాడు. ఎడం పక్క ఉండేదానికి ఎడం ప్రక్కన ఆనవాలు ఉంటుంది, కుడి ప్రక్కన ఉండే ఎద్దుకి కుడి ప్రక్కన ఆనవాలు ఉంటుంది. అది ఇటు మార్చి కడితే ఆ ఎద్దుల బండో నాగలో ఇష్టానుసారంగా పోతుంది. కనుక ఎద్దులు చిన్నప్పటి నుంచి, అది ఎద్దు కానివ్వండి దున్నపోతు కానివ్వండి, చిన్నప్పటి నుంచే దానికి ఒక తర్బీదు ఇస్తారు. ఏం చేస్తారు? తర్బీదు ఇస్తారు. ఎడం ప్రక్క ఉండవలసింది ఎడం ప్రక్క ఉండాలి, కుడి ప్రక్క ఉండవలసింది కుడి ప్రక్క ఉండాలి. తేడాగా కడితే అంతా తారుమారు అయిపోద్ది. కనుక ఇప్పుడు ఎద్దులు కొనుక్కున్నవాడు అంటున్నాడు నేను వెళ్ళి పరీక్షించాలి. కనుక ఏమంటున్నాడు? పరీక్ష చేయాలి. కనుక ఏమంటున్నాడు ఇతను? నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. నేను మరి ఒకడు నేను పెళ్లి చేసుకున్నాను, అందుచేత నేను రాలేను కదా. 3 సమాధానాలు చెప్పేశారు. నేను వివాహము చేసుకున్నాను కనుక నేను రాలేను. పెళ్ళికి వెళ్తున్నాను, పెళ్లి చేసుకోవాలి బాబు అని చెప్పడం లేదు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రాలేదు. పెళ్లి చేసుకున్నవాడు అన్ని పనులు మానేస్తాడా? మానడు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని పనులకి వెళ్తాడు, అంతేనా? పెళ్లి కాకముందు అయితే ఏ భారం ఉండదు కాబట్టి పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఇతను పెళ్లి చేసుకున్నాడు కనుక రాలేకపోతున్నాను అంటే వీళ్ళందరూ ఎలాగ చెప్తున్నారంట? ఏక మనసుతో నెపములు చెప్తున్నారంట. ఎందుకంటే విందుకు రావడానికి వాళ్ళకి ఇష్టము లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆసక్తి లేనప్పుడు మనము కూడా మన హృదయానికి కొన్నిసార్లు ఏదో ఒక సాకు వంక చెప్తాం, నీకు బాగాలేదులే కదా. అన్నిసార్లు అలా చేస్తామని నేను చెప్పటం లేదు, కానీ కొన్నిసార్లు ఇప్పుడు అలసిపోయి వచ్చావు కదా, లేకపోతే ఇప్పుడు పని ఉంది కదా, ఇప్పుడు వేరే ఒకళ్ళు వస్తారు కదా, వారిని కలవాలి కదా, ప్రార్థన దేవుడికి అన్నీ తెలుసు కదా, మన కష్టమైన తెలుసు కదా, మనం వెళ్ళకపోతే దేవుడికి క్షమించడేంటి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ వీళ్ళు చెప్తుంది అదే. అందరూ కూడా ఏమన్నాడంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. మూడోవాడు ఏమన్నాడు చూద్దాము. మూడోవాడు ఏమన్నాడు? మూడోవాడు నేను వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. మూడోవాడు క్షమాపణ అడగలేదు, ఇద్దరు మాత్రం క్షమాపణ అడిగారు. మూడోవాడు క్షమాపణ అడగలేదు అంటే కనీసం మెహర్బానీ కూడా అతనిలోని లేదు. నేను రాలేనురా, పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నేను ఇంటి దగ్గర ఉండాలి, లేకపోతే మా ఆవిడ ఇప్పుడే పుట్టింటి దగ్గర నుంచి వచ్చిందో, ఏ సమస్య చేత ఉన్నాడో తెలియదు. కానీ సమస్య ఏంటంటే వివాహము. రెండోవాడు సమస్య ఏంటంటే ఎద్దులు. మొదటివాడు సమస్య ఏంటంటే పొలము. ఈ అన్ని సమస్యల వల్ల వాళ్ళు విందుకి రాలేకపోతా ఉన్నారు. మన జీవితంలో, నా జీవితంలో, మీ అందరి జీవితంలో ఏ సమస్య వల్ల దేవుని సన్నిధిని, దేవుని సముఖమును నిర్లక్ష్యం చేస్తున్నాము. ప్రార్థన గురించి మాట్లాడలే నేను.
ఆదివారం, బుధవారం, శనివారం ప్రార్థన గురించి మాట్లాడట్లేదు. ఇంటి దగ్గర ఉండవలసినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవలసిన మనము ప్రార్థన చేస్తున్నామా? ఇంటికాడ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోని కుటుంబ ప్రార్థన జరగవలసిన మనకు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎంత ఆలస్యమైన భోజనం చేసి పడుకుంటాం. ఎంత అర్ధరాత్రి అయినా భర్త లేటుగా ఇంటికి వస్తే ఏ రాత్రి వేళైనా భోజనం వడ్డిస్తారా లేకపోతే వండింది తినే పడుకుంటాడు యజమానుడు. మంచిది. లోక సంబంధంగా ఆహారం తినాలి, లోక సంబంధంగా భోజన పదార్థాలు అవసరమే, వద్దని నేను చెప్పటం లేదు. ఎంత అర్ధరాత్రి అయినా ఒకవేళ అనారోగ్యం ఉంటే తప్ప, మధ్యాహ్నం అయినా కొంచెం ఎక్కువ తిని అరగకపోతే తప్ప, లేకపోతే లేటుగా వస్తున్నాం కనుక ముందుగానే అక్కడ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ తినేసి వచ్చేస్తాం. అవునా కాదు చెప్పండి? ఎక్కడోకక్కడ ఆకలి తీర్చుకుని వచ్చేస్తాం. టయానికి కడుపులోని భోజనము పడిపోవాలి. మంచిదే. ఆలస్యంగా తినడం వల్ల కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు, కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం. టైంకి భోజనం చేయొద్దని నేను చెప్పటం లేదు. ఎంత అర్ధరాత్రి అయినా ఆకలితో పడుకోండి నేను చెప్పటం లేదు. శరీర సంబంధమైన ఆహారం ఎడల మనకున్న శ్రద్ధ ఆత్మ సంబంధంగా ఉందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? దినమునకు ప్రార్థన చేయగలుగుతున్నామా? దినమునకు పాటలు పాడుకొని ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? అందరూ ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ నెపములతోటి విందుకు వెళ్లకుండా మానేశారు. నెపములు చెప్పి వారికి ఇష్టము లేదు గనక, మనకిష్టమైన కార్యం అయితే మనకిష్టమైంది అనుకోండి, ఎంత లేట్ అయినా ఎంత ఆలస్యమైనా మనం దాంట్లోనికి చేస్తాం, ఆ పని చేస్తాం. లేట్ అయినా పర్లేదు. గేమ్ ఆడుతున్నారు అనుకోండి యవనస్తులు, ఎన్ని గంటల వరకు మెలుకుంటారు? 3, 4 తెల్లవారులు కూడా పడుకోరు. ప్రార్థన అనేటప్పటికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. గేమ్ మీద ఆసక్తి ఉంది, ఆటలాడొద్దని నేను చెప్పట్లేదు. గేమ్ మీద ఆసక్తి ఉన్నప్పుడు లెవెల్ మారిపోతున్నప్పుడు ఒక లెవెల్ ఆడి ఇంకొక లెవెల్ ఆడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఓడిపోతూ ఉన్నప్పుడు ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ ఓడిపోయిన, ఈ ఆట ఓడిపోయిన, ఈ గేమ్ ఓడిపోయిన, ఇంకొక గేమ్ ఆడాలి. ఎలాగైనా పట్టుదలతో గేమ్ గెలిచే వరకు ఆడతారు కొంతమంది. మంచిదే, పట్టుదల ఉండకూడదని చెప్పటం లేదు. కానీ ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయము, బైబిల్కి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన సమయం అదే రీతిగా పట్టుదలకి ఇస్తున్నామా? ఇవన్నీ లోక సంబంధమైనవి కూడా దేవుడు మన కోసం పెట్టాడు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని మనం ఎంచినప్పుడు మన దుఃఖములు, మన కష్టములు, మనకు విచారములన్నీ కూడా దేవుడు వాటంతట అవే తొలగిస్తాడు. బైబిల్ తేటగా చెప్తున్న మాట ఒకటే ఏంటంటే మొదట ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడను. మనం ఏం చేస్తాము? అన్ని వెతుకుతాము. ఆఖరిని పడుకునే ముందు, ప్రభువా నీ దూతలు నా చుట్టూ కాపలా ఉంచు. మనమైతే ఏమీ ప్రార్థన చేయం. మనమైతే దేవునికి ఆ రోజంతా ఏమి ఇవ్వం. పడుకునేటప్పుడు మాత్రము ఏమో నిద్రలో చచ్చిపోతానేమో భయంతో, ఏ దొంగోడో వస్తాడని భయంతో ఇంట్లో బంగారమో, బీరువాలోని డబ్బులో, లేకపోతే విలువైన వస్తువులు ఉన్నాయి గనక ఎవడైనా ఎత్తుకుపోతాడని భయంతో, ప్రభువా మా గృహం చుట్టూ, నా చుట్టూ నీ అగ్నిరథల కాపుదలుగా ఉంచు. ప్రార్థన చేసుకోవద్దని చెప్పటం లేదు. దేవుని కాపుదల కోసము పడుకునే ముందు ప్రార్థన చేయొద్దని చెప్పటం లేదు. కానీ దినమంతా గడిపేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాము? కనీసం పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేస్తామా? ఒంటిగాలి మీద నిలబడి ప్రార్థన చేసుకుని గబగబా మంచం ఎప్పుడు నడువు వాల్చేద్దామా, ఎప్పుడు బెడ్ మీదకి, మంచం మీదకి, పరుగు మీదకి నడువెక్కించేద్దామా అని చూస్తూ అని చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాం. ఉందా ఆ శక్తి మనకి? మీ గృహాల్లో మీరు ఎలా ఉన్నారు నాకు తెలీదు,
కానీ దేవుడు మనందరితో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆసక్తి ఏ రీతిగా ఉంటుంది? దేవుని ఎడల మనకున్న సమయము, బిడ్డలతో టైం గడుపుతాం మంచిదే, భార్యతో భర్త సమయం గడుపుతారు మంచిదే, భర్తతో భార్య సమయం గడుపుతారు మంచిదే, తల్లిదండ్రులతో బిడ్డల సమయం గడుపుతారు మంచిదే. కానీ వీటన్నిటికంటే దేవునితో సమయము గడుపుతున్నామా? కొంతమంది ప్రార్థన చేయమంటే చేయరు. లోకములు అన్నిటికి మాట తెలివితేటలుంటాయి, ప్రార్థన చేయడానికి మాత్రం ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా ప్రార్థన చేయడం రాదండి. ఎప్పుడు నేర్చుకుంటాం? లోకంలో అన్నీ నేర్చుకుంటాము, లోకంలో ఉన్న విద్య నేర్చుకుంటాము, లోకంలో ఉన్న చేతి పనులు నేర్చుకుంటాము, లోకంలో వ్యాపారం నేర్చుకుంటాము, ఇంకా వంట రాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాము, లేకపోతే ఎవడైనా ఏదైనా చేస్తే ఎలాగోలని మనం కూడా చేయాలని దొంగచాటును చూసైనా నేర్చుకుంటాం. మంచిదే, నేర్చుకోద్దని చెప్పటం లేదు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాము, ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నాము అంటే, ఇంకా ప్రోరేపి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయలేకపోతున్నామంటే దేవుని కార్యాలు చూడగలమా? దేవుడు ఆయనతో మాట్లాడేవారు అంటే బాగా ఇష్టపడతాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు నాకు ప్రార్థన రాదు కదా అని. చూడండి, మన జాగ్రత్తగా మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనం ఉన్నప్పుడు మన మాటల కోసం వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారా చూడరా? మనం ఏమైనా మాట్లాడతామా చిన్నప్పుడు మన తల్లిదండ్రులతోటి? ఏదో నత్తి మాటలో, కొన్నిసార్లు పిలితే ఓకడుతున్నాం మనం, కొన్నిసార్లు అమ్మ అని స్పష్టంగా పిలవకపోయినా, కొన్నిసార్లు నాన్న అని పిలవలేకపోయినా, కొన్నిసార్లు మనం పిలిచినప్పుడు ఓకట్టినప్పుడు, మనం వాడిని పిలిచినప్పుడు, ఆ కుమారునో కుమార్తెనో పిలిచినప్పుడు వాళ్ళు మన పిలుపునకు ప్రతిస్పందించే వరకు కూడా మనము వాళ్ళ నోట్లోంచి వచ్చే చిన్న మాట కోసం మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తామో చూడమా? వాళ్ళ తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత నత్తి మాటలు, స్పష్టమైన మాటలు మాట్లాడితే ఆ మాటలు విని మనం ఏం చేస్తాము చెప్పండి? నవ్వుకుంటాము, సంతోషపడతాము, దగ్గర లాక్కుంటాం, ముద్దు పెడతాం. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చింది, వాళ్ళ మాటలు అలాగే వింటామా? చెప్పండి. అరే బాబు చెప్పావు సోది వెళ్ళరా అంటాం ఎక్కువ మాట్లాడితే. దేవుడు కూడా మనం అనుకుంటాం నాకు ప్రార్థన రాదు, స్పష్టంగా రాదు అనుకుంటాము, కానీ వచ్చి రాని ప్రార్థనే దేవుడు ఎక్కువ ఆలకిస్తాడు. మనం అనుకుంటాను, నేను అనుకోవచ్చు నేను పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తాను, ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాను, అందరికీ వినసంపుగా ప్రార్థన చేస్తాను అనుకోవచ్చు. మనుషులకు నీ ప్రార్థన వినసంపుగా ఉండొచ్చు, కానీ దేవాతి దేవుడు నీ ప్రార్థన విన్నప్పుడు ఆయన నవ్వుకోవాలి. దేవాతి దేవుడు ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ వచ్చిరాని ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీ తల్లిదండ్రులే నీ వచ్చిరాని మాటలు వినడానికి చిన్నప్పుడు ఇష్టపడతారు, కొంచెం బాల్య వయసు దాటే వరకు ఇష్టపడతారు. ఇంకా తర్వాత మాటలు వచ్చిన తర్వాత పెద్దగా వాళ్ళ మాటల మీద మనం దృష్టి పెడతామా? దృష్టి పెట్టము. దేవాతి దేవుడు కూడా మనుషులు మనం అనుకుంటాం నాకు భక్తి, నాది ప్రార్థన, లేదా నేను అనుకోవచ్చు బాగా వాక్యం చెప్తున్నానని, నా నైపుణ్యము, నా వాక్చాతుర్యము, నా ప్రార్థనలో చాతుర్యము, నా బైబిల్లో చాతుర్యము, నా పాటలో చాతుర్యము దేవునికి అంగీకారంగా ఉందో లేదో నాకు తెలియదు. అది దేవునికి అంగీకారంగా ఉండకపోవచ్చు, మనుషులకి తృప్తిగా ఉండవచ్చు, మనుషులకు వినసంపుగా ఉండవచ్చు. కానీ దేవాతి దేవుడు మనము చిన్న బిడ్డల దగ్గర నుంచి మాటలు ఎలాగ వినాలని ఇష్టపడతామో దేవుడు కూడా వచ్చిరాని ప్రార్థన ఆలకించి దానికి జవాబిస్తాడు. చిన్నపిల్లలు మనము ఉయ్యాల్లోంచి పిలిచినా పలుకుతాం, ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా కొంచెం కదిలినా పలుకుతాం. కానీ పెద్ద ఎదిగిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత బిడ్డలు ఎంత అల్లరి చేసినా, వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా మనం విన్నట్లుగానే ఉంటామా? ఉంటాము. ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు. దగ్గరకు వచ్చి చెప్పలేవా? అక్కడికి నేను ఇక్కడ పనిలో ఉంటే నేను అక్కడికి రావాలా అని మన పిల్లల్ని అడుగుతాం పెద్ద ఎదిగిన తర్వాత. బాల్యకాలంలో ఉయ్యాల కదిలితే, కొంచెం చప్పుడైతే, కొంచెం మెదిలితే, కొంచెం బద్దకు విరుచుకుంటే చిన్నపిల్లలు అయ్యో ఏంటో అని మనం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ప్రభు కూడా అంతే. నువ్వు ఆత్మలో చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఇప్పుడే భక్తిలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ విషయమై ఆయన ఒక వాంఛ కలిగి ఉంటాడు. కానీ మనం ఏమనుకుంటాం? నాకు ప్రార్థన రాదులే,
నాకు బైబిల్ చదవడం రాదులే, నాకు పాటలు పాడడం రాదులే అని ఎవరైనా పాడితే వింటాం, ఎవరైనా ప్రార్థన చేస్తే వింటాం, ఎవరైనా వాక్యం చదివితే వింటాం. మనం ప్రయత్నము చేయము. కనుక నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. ఇక్కడ వీరందరికీ ఏం లేదంట, ఆసక్తి లేదు. కనుక నెపములు చెప్పేశారు. ఈ లోకములో ప్రార్థన విషయమై మనం మాట్లాడుకుంటాం, దేవుని సన్నిధి విషయమై మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడికి వచ్చే సంగతో, దేవాలయంలోనికి వచ్చో, మందిరంలోనికి వచ్చో, చర్చిలో వచ్చే దాని గురించి మాట్లాడట్లేదు. గృహములో మన పరిస్థితి ఎలాగుంటుంది? గృహములో ఉదయము మొదట లేచిన వెంటనే ప్రార్థనతో ప్రారంభిస్తున్నామా? లేచిన వెంటనే వాక్యంతో ప్రారంభిస్తూ ఉన్నామా? వేకువనే పాట పాడుకుని కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? లేకపోతే సమస్యలు ఎలాగపోతాయి? పోనే పోవు. ఇక్కడ వీళ్ళందరూ వంకలు చెప్పేశారు. వచ్చిన తర్వాత యజమాని ఏం చేశాడో చూసి ముగించుకుందాం. కిందకి చదవండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసుని చెప్పాను. ఇప్పుడు పిలువబడి వారు ఎవరు విందుకి రాలేదు. ఇప్పుడు ఏమన్నాడు ఈయన? నువ్వు వీధిలోనికి వెళ్ళు, సందులోనికి, గొంతులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కనపడతారు నీకు? బీదలు, అంగహీనులు. అంగహీనులు అంటే కాళ్ళు చేతులు లేనివారు, అంగవైకల్యం అంటే శరీర బలహీనతల చేత ఇబ్బంది పడదు. కుంటివారును, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను. నీవు ఆజ్ఞాపించినట్లు చేసాను గాని ఇంకను ఏముందంట? చోటు ఉన్నదని చెప్పాను. కనుక ఇంకా చోటు ఉన్నప్పుడు ఏం చేశాడు? చదవండి. అందుకే యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. బహు జనసమూహములు. కనుక ఈ ఇతను వెళ్ళి ఎవరిని పిలిచాడంట? కుంటివారిని, గుడ్డివారిని, బీదలను, అంగహీనులు, వీళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారా? రాలేదా? వచ్చారు. కనుక ముందుగా మర్యాదపూర్వకంగా పిలిచిన వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలేదు. ఆఖరి సమయంలో పిలిచిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మనకి ఎప్పటి నుంచో దేవుని వాక్యం తెలుసు, కానీ హృదయం ఆయనకి ఎలాగుందంట? దూరముగా ఉంది. ఏదో ఒక వంక. వాక్యం ఎక్కువైపోయింది, మనకి దేవుని సంధి ఎక్కువైపోయింది. దేవుని సంధిలో కొంచెం సమయం ప్రతిదినము గడపలేకపోతా ఉన్నాము. వీళ్ళు బీదలు, వాళ్ళకి ఆహారం లేదు. బీదలు, అంగహీనులు, వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళందరూ వాళ్ళు వండుకోలేరు. కుంటివారు వాళ్ళు వండుకోలేదు, నడవలేదు, బజారుకి వెళ్ళి సామాన్లు తెచ్చుకోలేరు. దినదినము వారు బ్రతుకు దుర్భరంగా ఉంది. అలాంటి వారిని విందుకి ఎవరు కూడా పిలవరు. మనము కూడా కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటాం. విందు జరుగుతూ ఉంటుంది. అడుక్కునే వారికి ఒక 10 మందికి వస్తే భోజనం పెడితే అదికి ముందు వచ్చేస్తే నువ్వేంటి అన్నట్టుగా మనం మాట్లాడతాం కదా. కానీ ఆ విందుకి 1000 మంది వచ్చి ఈ 10 మందికి మనం భోజనం పెట్టకపోతే దేవుని దృష్టిలో మనం లెక్క అప్పగించాలి. ఈ 14వ అధ్యాయంలో దాని గురించి రాయబడి ఉంది. ఆ విషయం మరొకసారి మనం చర్చించుకుందాం. కనుక మనం వచ్చిన వారందరికీ భోజనం పెట్టాలి, మంచిదే. కానీ అడుక్కునేవారు, బీదలు, ఇంట్లోని సరైన భోజన పదార్థం లేకుండా ఏ చారో అది వేసుకుంటే దినదినం గడిపే వాళ్ళకి మాత్రం మనము ఏమాత్రము లక్ష్యం చేయము. కానీ ఇక్కడ ఈ విందు యజమానుడు అగ్రపీఠముల మీద, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాడు, బంధువులు పిలిచాడు, రక్త సంబంధాలు పిలిచాడు. ఎవరూ రాలేదు.
ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు. అప్పటికప్పుడు వెళ్ళి పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా ఖాళీ ఉంది, ఇంకా పిలిచాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరము మనందరికీ ఎప్పుడో ఆహ్వానం పొందాము. ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది మన దేవుని మందిరంకి వచ్చి. నేను బాల్యకాలం నుంచి దేవుని మందిరంలో ఉన్నాను. మీలో కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. మన యొక్క ఎప్పుడొచ్చో మనకు తెలుసు. ఎప్పటి నుంచి వస్తున్నాం అన్నది కాదు. దేవుని సన్నిధిలో మనము ఆయన పిలిచినప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవుని యొక్క విందులోని, దేవుని యొక్క ప్రార్థనలోని, దేవుని యొక్క సన్నిధిలోని గడిపేవారుగా ఉన్నామా? ప్రభు రాత్రికాల సమయం ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలమా? ఈ ప్రశ్నకు మనం జవాబు ఇవ్వగలమా? మనకు నిర్లక్ష్యం వచ్చేసింది దేవుని సన్నిధి అంటే. ప్రతి బుధవారం జరిగే ప్రార్థనే కదా, ప్రతి శనివారం జరిగే ప్రార్థనే కదా, ప్రతి ఆదివారం జరిగేదే కదా. వాక్యం ఇప్పుడు కావద్దు, ఎప్పుడైనా చదువుకోవచ్చు కదా. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఎక్కడవుతుందిలే, ప్రతిరోజు వాక్యం ఎక్కడ చదువుతాంలే, ప్రతిరోజు ప్రార్థన అంటే ఎక్కడవుతుందిలే, ప్రతిరోజు వంట అవుతుంది ఎక్కడవుతుందిలే అని మానేస్తామా? మానం కదా. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఆత్మీయ ఆహారమునకు ప్రాధాన్యత లేదు. పోయిన ఆదివారం ఏం భోజనం చేశారంటే చెప్తారు అందరూ. పోయిన ఆదివారం వాక్యం ఏం చెప్పారంటే సగం మందికి గుర్తుంటుంది. లేదు, నేను ఇప్పుడు ఏం అడగను కదా. పోయిన ఆదివారం ఏ వాక్యము, పోయిన ఆదివారం ఏం భోజనం అంటే ఆ ఊరు వెళ్ళాము, పక్క ఊరు సంత, ముందు రోజే తెచ్చుకున్నాము. కక్క మొక్క తినొద్దని నేను చెప్పడం లేదు, కానీ అది గుర్తుంటుంది ఏం వండుకుని తిన్నాము. కానీ పోయిన ఆదివారం ఆత్మీయ ఆహారం దైవజనుడు, సంఘ కాపరి, నీ సేవకుడు, నీకు వాక్యం అందించే, నీకోసం ప్రయాసపడే నీ దైవజనుడు నీకు ఏమి వాక్యం బోధించాడు గుర్తుపెట్టుకుంటామా? ఆసక్తి ఉంటే వాక్యమును మనం జ్ఞాపకము చేసుకుంటాము. నీ వాక్యము నా యొక్క జిహ్వకు ఎలాగుందంట? మాధుర్యంగా ఉంది, జుంటి తేనె దారుల కంటే మధురమైనది నీ వాక్యము. లోకములో భోజన పదార్థములకు ప్రాముఖ్యత ఇవ్వద్దని చెప్పటం లేదు, కానీ వాటికన్నా మనం దేవుని వాక్యమునకు, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నిర్లక్ష్యం లేకుండా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు మేము విన్నాం. విందుకు పిలువబడిన వారు ఎవరూ రాలేదు. మమ్మల్ని ఎప్పటి నుంచో పిలుస్తున్నావు. ఎప్పుడో నీ పిలిపి విన్నాము, ఇంకా అలక్ష్యంగా ఉన్నామేమో. ఇంకా సాకులు, నెపములు, కారణాలు చెప్పేది నీ సన్నిధిలో గడపవలసిన సమయం ఇవ్వలేకపోతున్నామేమో. మాకన్నా బయట ఉన్నవారే, మాకంటే అన్యులే, మాకంటే విగ్రహారాధికులే, మాకంటే నీ నామం తెలియని వారు ధన్యులేమో ప్రభా తండ్రి. మేము ఆ ధన్యత కోల్పోకుండా మేము నీళ్ళ ఆసక్తి కలిగి జీవించే భాగ్యం నాకు అందరికీ దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడే నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.